హాయ్ గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు మై డియర్ పిఎంసి. ఈరోజు బర్త్డేస్ పెళ్లి రోజులు ఎవరెవరు సెలబ్రేట్ చేసుకుంటున్నారో వారందరికీ బెస్ట్ విషెస్. స్టార్ట్ చేసేద్దాము. ఈరోజు ఎవరెవరి బర్త్డేస్ ఉన్నాయో చూసేద్దాము. ఈరోజు దేవిశ్రీ ప్రసాద్ గారి బర్త్డే. సో ఆయన గురించి నేను ప్రత్యేకంగా ఇంట్రొడక్షన్ ఇవ్వక్కర్లేదు, కానీ కొంచెం చెప్తాను. దేవిశ్రీ ప్రసాద్ గారు డిఎస్పి అంటే చాలా తొందరగా గుర్తుపట్టేస్తారనమాట. అలా పాపులర్ అయ్యారు. తెలుగులో అండ్ తమిళ్లో చాలా చాలా ఫేమస్, అండ్ కొన్ని హిందీ మూవీస్ కూడా చేశారు. అయితే ఒకటి కాదు రెండు కాదు 10 ఫిల్మ్ఫేర్ అవార్డులు అందుకున్నారు ఆయన. వాటిలో 9 అయితే ఉత్తమ సంగీత దర్శకుడిగా తెలుగులో, అలాగే ఉత్తమ నేపథ్య సంగీతం కోసం ఒక ప్రత్యేక అవార్డు వచ్చింది, ఒక నంది అవార్డు కూడా ఉంది, సైమా అవార్డ్స్ ఉన్నాయి. సో అత్యధిక పారితోషికం అందుకుంటున్న వారిలో ఈయన కూడా ఒకరు. సో మన డిఎస్పికి చెప్పేద్దాము హ్యాపీ బర్త్డే. ఎస్, ఇంకా ఈరోజు ప్రదీప్ బర్త్డే. సో పిఎంసి ఎడిటర్ గా వర్క్ చేస్తున్న ప్రదీప్ కి బర్త్డే విషెస్ చెప్పండి అంటూ వారి ఫ్యామిలీ మెంబర్స్, అమ్మా నాన్న, అలాగే ఫ్రెండ్స్, ప్రత్యేకంగా పిఎంసి టీం కోరుకుంటోంది ప్రదీప్ గారికి మన మై డియర్ పిఎంసి తరఫు నుండి, వీరందరి తరఫు నుండి మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే. ఎస్, పిఎంసి తెలుగు ఛానల్ని చూస్తున్నారు. ప్రతిరోజు మేము ఏ షో మిస్ అవ్వకుండా చూస్తూనే ఉంటామని చెప్తూ ఉంటారు, కానీ యూట్యూబ్లో సబ్స్క్రైబ్ చేసుకున్నారా లేదా? అయితే వెంటనే వెళ్ళిపోండి, పిఎంసి తెలుగు టైప్ చేస్తే ఛానల్ వచ్చేస్తుంది. సబ్స్క్రైబ్ చేసేసుకోండి, క్విక్గా నోటిఫికేషన్స్ వచ్చేస్తాయి. అండ్ ఈ షో గురించి ఏవైనా సజెషన్స్ లేకపోతే సూపర్ డూపర్ పొడుపు కథలు మీకు ఏమైనా తెలుసుంటే అలాంటివన్నీ పోస్ట్ చేసేయండి. లేటెస్ట్ ఎపిసోడ్ కింద మాత్రమే నేను చెక్ చేసేస్తూ ఉంటాను. అండ్ నా ఇన్స్టాగ్రామ్ ఐడి దీపా చౌదరి అని ఉంటుంది, అందులో మెసేజ్ చేసేయండి. అండ్ చందన మెసేజ్ చేశారు, యాక్చువల్గా నా ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేశారు. సో చందన ఏమని మాట్లాడారంటే, చాలా బాగుంది ఈ షో, పొడుపు కథలు కాకుండా పొడుపు కథలు నచ్చాయి, కానీ పొడుపు కథలు కాకుండా ఇంకేమన్నా కొత్తగా కూడా ట్రై చేయొచ్చు కదా ఎవ్రీడే అవి కాకుండా అని అడిగారు. సో ట్రై చేస్తాను, ఏదైతే బాగుంటుందో ఏది సూటబుల్గా ఉంటుందో కూడా ట్రై చేసి చూస్తాము. థ్యాంక్స్ ఫర్ మెసేజింగ్. అండ్ మీకు తెలుసు కదా, వీడియోతో సహా సర్ప్రైజ్ చేయాలి అనుకుంటే మాత్రం మీరు కాంటాక్ట్ చేయాల్సిన నెంబర్స్, మీ డీటెయిల్స్ పంపించాల్సిన నెంబర్స్ 8977007401 అలాగే 8977007402. ఈ 2 నెంబర్స్ని కాంటాక్ట్ చేయండి. చాలా మంది జస్ట్ మెసేజ్ చేసి వదిలేయడము, ఫొటోస్ మిస్ చేయడము, లేకపోతే జస్ట్ ఫొటోస్ పంపించేసి ఇన్ఫర్మేషన్ మిస్ చేయడం లాంటివి చేస్తూ ఉన్నారు. సో రెండు క్లియర్ గా ఉండాలి. అండ్ మెసేజ్ కాకుండా ఒక్కసారి కాల్ చేసి కమ్యూనికేట్ చేస్తే ఇన్ఫర్మేషన్ చాలా క్లియర్ గా ఉంటుంది. అండ్ కాలర్ వెయిట్ చేస్తున్నారు, కాల్ తీసుకుందాం. హలో, గుడ్ మార్నింగ్. హలో, శుభోదయం అమ్మా. శుభోదయం. శుభోదయం అండి. ఎవరు? ఓల్డ్ కస్టమర్ని, భాగ్యలక్ష్మి, కర్నూలు. భాగ్యలక్ష్మి గారు కర్నూలు నుండి. మిస్ అయిపోయాను, కొన్ని రోజులు అయిపోయింది మీరు కాల్ చేసి. అవునండి, ఎక్కడో వెళ్ళి అంటున్నారే, టూర్ వెళ్ళారా? నేనా? మీరు ఏ టూర్ గురించి అడుగుతున్నారు? ఎక్కడో కాస్త అట్లా రిలీఫ్ గా పోదామని. కాదు, మీరు టూర్ వెళ్ళారంటున్నారా, నన్ను టూర్ వెళ్ళారా? నిన్న మొన్న చేశాను నేను, ఇంకొక అమ్మాయి ఉండింది ఎవరో. ఆహా, నేనే వచ్చాను. మేబీ సండే చేసి ఉంటారు మీరు. అవునా? ఉండొచ్చు బహుశా. ఏదైనా అడగనా మిమ్మల్ని? పొడుపు కథ కానీ, ఏదైనా అడగండి అమ్మా. రైమింగ్ వర్డ్ కానీ. సంతలో అడగండి. సంతలో ఉంటాను, సమానంగా పంచుతాను. అవ్వా, అస్సలు గ్యాప్ ఇవ్వరా మీరు? ఓకే, ఇంకొకటి అడుగుతా. అందం కానీ అందం. అందం కానీ అందం.
మకరందం. పర్లేదు, అది కూడా వస్తుంది, మకరందం కూడా. ఇంకొకటి ఏదైనా ట్రై చేస్తారా? చెప్పండి చూద్దాం, వస్తే చెప్తా. కరెక్టే, మకరందం. చెప్పండి. ఇంకొకటి చెప్పొచ్చు. నేను ఒకటి అడుగుతానండి. అడగండి. ఒక అబ్బాయి పెళ్లి చూపులకు వచ్చాడు. ఆ అమ్మాయి మీ పేరు ఏంటి అని అడిగింది. ఆ అబ్బాయి అడిగాడు పేరేంటి, నీ పేరేంటి అని అమ్మాయిని అడిగాడు. నీ మొహంలో లేనిది అన్నది అమ్మాయి. ఏంటి అమ్మాయి పేరు? బొట్ట, అందమా, నీ మొహంలో లేనిది, నవ్వా, ఏమో. కళ అండి. కళ. అబ్బో, ఓకే, నైస్, బాగుంది. నైస్ టాకింగ్ టు యూ భాగ్యలక్ష్మి గారు. ఇలాగే కాల్ చేస్తూ ఉండండి. ఏదో చెప్తున్నారు. ఆల్ రైట్, నెక్స్ట్ కాలర్ వెయిట్ చేస్తున్నారు, తీసుకుందాం. హలో, గుడ్ మార్నింగ్. హలో దీపక్క, గుడ్ మార్నింగ్. హాయ్ బబ్లు, ఏంటి సంగతులు? చాలా రోజుల తర్వాత చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారు? సూపర్ గా ఉన్నాను. దేశీ ప్రసాదానికి మినీ మినీ హ్యాపీ రిటర్న్స్ ఉంటుంది. ఓహో, నీకు పాటలు అంటే ఇష్టం కదా? డిఎస్పీ ఫేవరెట్ డైరెక్టర్ కదా. వెరీ నైస్. డిఎస్పీ కి బబ్లు తరఫు నుండి మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే వన్స్ అగైన్. అండ్ బబ్లు, ఏదైనా పాట పాడతావా? పాట పాడతాను కానీ దానికంటే ముందుగా టాపిక్ చెప్పు, నాకు టెన్షన్ గా ఉంది. టెన్షన్ దేనికి అసలు? టాపిక్ ఏమడిగావో అని. ఆహా, బబ్లు టాపిక్ అడగట్లేదు అన్నమాట. ఓకే, సాంగ్ పాడాలా? కొంచెం గట్టిగా. నమ్మక తప్పని నిజమైన నువ్విక రావని అనుకున్నా, ఎందుకు వినదో నా మది ఇప్పుడైనా. రాదు నాకు కొంచెం సౌండ్ పెంచాలి. మా చిట్టి రోబో ఇక్కడ సౌండ్ పెంచకుండా లో చేసేస్తుంది అన్నమాట. సో అది నాకు వాయిస్ వినిపించట్లా. ఓకే, పాడుతున్నావా బబ్లు? ఇంకొంచెం లెందీగా పాడు. సరే, ఒక్కడైనా పాడాను. ఓకే, సరే. ఓ బాపూజీ రావాలి, నీ సాయం మళ్ళీ కావాలి, వందే మాతరం, గాంధీయో కారం, వందే మాతరం, గాంధీయో కారం. భలే ఉంటుంది. జై మూవీలోదా ఇది? కాదు, శంకర్ దాదా జిందాబాద్. ఓకే ఓకే, చిరంజీవిది. ఓకే ఓకే ఓకే, నైస్ టాకింగ్ టు యూ బబ్లు. చాలా రోజుల తర్వాత కాల్ చేస్తూ ఉండు. టేక్ కేర్, హ్యావ్ ఎ గుడ్ డే. బాయ్. ఇంకా ఈరోజు బర్త్డేస్ ఎవరెవరు ఉన్నాయో చెక్ చేసేద్దాము. ఈరోజు సాన్విత్ బర్త్డే. సో ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న చిన్నారి బాబు మా సాన్విత్ కి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియచేయండి అంటూ రాస్తున్నారు అమ్మమ్మ సుమతి, తాతయ్య మల్లేశ్వరరావు గారు, అలాగే వారి బంధుమిత్రులు. సో చిన్నారి బాబు సాన్విత్ కి పుట్టినరోజు శుభాకాంక్షలు వీరందరి తరఫున, అలాగే మన మై డియర్ పిఎంసి తరఫు నుండి కూడా. ఎస్, ఇంకా నేను ఇల్లు కాని ఇల్లు అని అడుగుదాం అనుకున్నాను, కానీ అడగలేకపోయాను. అందం కాని అందం అంటే మకరందం అని చెప్పేశారు. ఎస్, అది సంగతి. ఇల్లు కాని ఇల్లు ఆన్సర్ తెలిస్తే కాల్ చేయండి. అండ్ స్క్రీన్ మీద డిస్ప్లే అవుతున్న నెంబర్స్ కి కాల్ చేస్తూ ఉండండి. ఎవరికైనా విషెస్ చెప్పాలనుకున్నా, నేను అడుగుతున్న విషయాలు ఆన్సర్ చేయాలి అనుకున్నా. కాలర్ వెయిట్ చేస్తున్నారు, కాల్ తీసుకుందాం. హలో, గుడ్ మార్నింగ్. హలో, హాయ్, ఎవరు? హసీనా. హసీనా, ఏంటంత డౌట్ఫుల్ గా హలో అన్నావు? లేదు, ఈరోజు బర్త్డే ఉంది కదా, చేస్తారు. ఏంటి హసీనా?
హలో హసీనా, ఏం జరిగింది? హసీనా వాయిస్ రావట్లేదు. ఎస్, సమ్ టైమ్స్ అలా జరుగుతూ ఉంటుంది. ఇంకా బర్త్డేస్ ఎవరెవరు ఉన్నాయో చెక్ చేసేద్దాము. ఈరోజు సురేష్ కుమార్ గారి బర్త్డే. పిఎంసి ట్రస్ట్ అంబాసిడర్ గా విశేష సేవలు అందిస్తున్న సురేష్ కుమార్ గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియచేయండి అంటూ రాస్తున్నారు వారి ఫ్యామిలీ మెంబర్స్, అలాగే పిఎంసి ట్రస్ట్ కూడా. సురేష్ కుమార్ గారికి వీరందరి తరఫున, అలాగే మై డియర్ పిఎంసి తరఫున మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే. ఎస్, ఇంకా ఈరోజు బర్త్డేస్ ఎవరెవరు ఉన్నాయో చూద్దాము. ఈరోజు లక్ష్మీ కుమారి గారి బర్త్డే. పిఎంసి ట్రస్ట్ అంబాసిడర్ గా విశేష సేవలు అందిస్తున్న లక్ష్మీ కుమారి గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియచేయండి అంటూ వారి కుటుంబ సభ్యులు, వారితో పాటుగా పిఎంసి ట్రస్ట్ కూడా కోరుకుంటోంది. లక్ష్మీ కుమారి గారికి వీరందరి తరఫున, అలాగే మన మై డియర్ పిఎంసి తరఫున హ్యాపీయెస్ట్ బర్త్డే. ఎస్, కాలర్ వెయిట్ చేస్తున్నారు, కాల్ తీసుకుందాం. హలో హలో మేడం గారు, నమస్తే. నమస్తే నమస్తే నమస్తే. ఏంటండి విశేషాలు? ఏం లేదు, మా మామూలే ఉమ్? మామూలే రొటీన్. మామూలే రొటీనా? రొటీన్ గా ఉండకూడదే, మనం రొటీన్ కి భిన్నంగా ఉండాలి. వేయడము, తినడం, పడుకోవడం, వేయడం, తినడం. అప్పుడప్పుడు పిఎంసి కాల్ చేయడం. ఆ, నేను ఒకటి అడుగుతా, ట్రై చేయండి. ఇల్లు కాని ఇల్లు. పొదరిల్లు. ఆ? పొదరిల్లు. పొదరిల్లు. పొదరిల్లా? పొదరిల్లు అంటే ఏంటి అసలు? ఆహా, పొదరిల్లు అంటే ఏంటి నాకు తెలియదు, అందుకే అడుగుతున్నా. ఏదో వచ్చింది, నోటికి వచ్చింది. ఆ? నోటికి వచ్చింది చెప్పేసి. పొదరిల్లు అన్నా కూడా ఇల్లే అండి. ఇంకొక ట్రై చేయండి. చెప్తారా? ట్రై చేయండి. రెండు అడుగుతాను. ఒకటి, ముఖం లేదు, బొట్టు పెట్టుకుంటుంది. అదొకటి, ఎంత ఎక్కినా ఇరగద్ది మంచం. ఏంటి ఇంకొకసారి చెప్పండి. మొహము ఏం లేదు, మొహం కాదు, అంటే బొట్టు పెట్టుకుంటుంది. మొక్కం లేదు కానీ బొట్టు పెట్టుకుంటుంది. కానీ మీరు రోజు దాటుకుని వెళ్తారు కదా. గడప. ఎందరొచ్చినా జరగదా? అదే అంటున్నా, రోజు దాటుకుని వెళ్తారు కదా గడప. చెప్పింది. ఎందరెక్కి కూర్చున్నా ఇరగదు. ఇరగదు. ఇరిగిపోదు. ఆ గడప కూడా ఇరగదుగా. ఎందరెక్కి కూర్చున్నా విరిగిపోనిది భూమా? కూర్చుంటది కదా భూమి, అంటే మామూలే కూర్చుంది కదా, కూర్చుంటాం. భూమి మీద కూర్చోమండి మనం, కూర్చుంటాంగా. కూర్చుంటాము, పండుకుంటాము, ఏమైనా చేస్తాము. దీంట్లో ఓన్లీ కూర్చుంటాం అంతేనా? కూర్చుంటే పండుకోవచ్చు, కూర్చోవచ్చు, ఏమైనా చేసుకోవచ్చు ఎంతమంది అయినా. నాకైతే భూమి అనిపిస్తుంది. మరి మీరు చెప్పండి. భూమి మీద ఉండే ఇంకొకట? అది భూమి మీదే ఉంటుంది. నో ఐడియా, చెప్పండి. అరుగు. అరుగు బాగుంది. మన తెలివి తెల్లారినట్టు కాకుండా బాగుంది. ఓకే, సరే. అలా అయితే లాజికల్ గా భూమి కూడా కరెక్టే. కూర్చోమా? సరే, ఓకే, మీ లాజిక్ బాగుంది, వెరీ నైస్. ఇల్లు కాని ఇల్లు అని అడిగాను, బొమ్మరిల్లు. నైస్ టాకింగ్ టు యూ అండి. బాయ్ బాయ్, టేక్ కేర్. ఇలా కాల్ చేస్తూనే ఉండండి. అండ్ ఈ రోజు ఇంకా బర్త్డేస్ ఎవరు ఉన్నాయో చూద్దాము. ఈ రోజు సాన్విత్ బర్త్డే సెలబ్రేట్ చేస్తున్నారు. ఈ రోజు బర్త్డే జరుపుకుంటున్న మా చిన్నారి బాబు సాన్విత్ కి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియచేయండి అంటూ రాస్తున్నారు అమ్మమ్మ సుమతి, తాతయ్య మల్లేశ్వరరావు గారు, అలాగే బంధుమిత్రులు
సో చిన్నారి బాబు సాన్విత్ కి వీరందరి తరఫున అలాగే మై డియర్ పిఎంసి తరఫు నుండి కూడా హ్యాపీయెస్ట్ బర్త్డే. Happy birthday to you. Happy birthday, happy birthday, happy birthday. ఈ రోజు హర్షిత్ బర్త్డే సెలబ్రేట్ చేసుకుంటున్నాడు. సో ఈ రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న మా హర్షిత్ కి శుభాకాంక్షలు తెలియచేయండి అంటూ రాస్తున్నారు వారి ఫ్యామిలీ మెంబర్స్, అలాగే స్పెషల్ గా ఫ్రెండ్స్ కూడా. హర్షిత్ కి వీరందరి తరఫున అలాగే మన మై డియర్ పిఎంసి తరఫున మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే. Happy birthday to you. Happy birthday to you. Happy birthday, happy birthday. ఎస్, ఈ రోజు 3 క్వశ్చన్స్ వేసాను, అన్నిటికీ ఆన్సర్స్ వచ్చేసాయి. సంతలో ఉంటాను సమానంగా పంచుతాను అంటే కర్నూలు నుండి భాగ్యలక్ష్మి గారు కాల్ చేసి టక్కుమని చెప్పేశారు తక్కెడ అని. ఇల్లు కాని ఇల్లు బొమ్మరిల్లు. అందం కాని అందం అంటే మకరందం అని చెప్పారు, అది కరెక్టే. పరమానందం అని కూడా వస్తుంది. అందం కాని అందం, పరమానందం, మకరందం కూడా రైట్. మీరు ఇలాగే సర్ప్రైజ్ చేయాలి వీడియోతో సహా, టీవీలో విషెస్ చెప్పాలి అని అనుకుంటే మీరు కాంటాక్ట్ చేయాల్సిన నెంబర్స్ 8977007401 అలాగే 8977007402. ఈ 2 నెంబర్స్ ని కాంటాక్ట్ చేయండి. అండ్ పిఎంసి తెలుగుని సబ్స్క్రైబ్ చేసుకున్నారా? మీరు సబ్స్క్రైబ్ చేసుకునే వరకు నేను ఇలా చెప్తూనే ఉంటాను. వెళ్ళిపోండి యూట్యూబ్ కి, పిఎంసి తెలుగు అని టైప్ చేస్తే మన ఛానల్ వచ్చేస్తుంది. సబ్స్క్రైబ్ చేసేసుకోండి. అండ్ ఈరోజు బర్త్డేస్ ఎవరు ఉన్నాయో ఇంకా చెక్ చేసేద్దాము. ఎస్, ఈరోజు రామచంద్రన్ గారి బర్త్డే. పిఎంసి ట్రస్ట్ అంబాసిడర్ గా విశేష సేవలు అందిస్తున్న రామచంద్రన్ గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియచేయండి అంటూ వారి ఫ్యామిలీ మెంబర్స్ అలాగే పిఎంసి ట్రస్ట్ కూడా కోరుకుంటోంది. సో రామచంద్రన్ గారికి వీరందరి తరఫున మన మై డియర్ పిఎంసి తరఫున పుట్టినరోజు శుభాకాంక్షలు. Happy birthday to you. Happy birthday, happy birthday, happy birthday to you. ఎస్, ఫైనల్ గా మీకు ఒక క్వశ్చన్ ఇస్తున్నా నేను. ఈరోజు డిఎస్పి గారి బర్త్డే కదా, చాలా మందికి ఆయన మ్యూజిక్ అన్నా ఆయన స్టేజ్ పెర్ఫార్మెన్స్ కూడా చాలా మందికి ఇష్టం. సో డిఎస్పి గారి సాంగ్స్ లో మీకు ఏ సాంగ్ ఫేవరెట్, ఏ మూవీలో మ్యూజిక్ సూపర్ గా ఇచ్చారని మీకు అనిపించింది కామెంట్ చేయండి యూట్యూబ్ లో. అలాగే నా ఇన్స్టాగ్రామ్ ఐడి దీపా చౌదరి అని ఉంటుంది, అక్కడైనా మెసేజ్ చేసేయండి. డెఫినెట్ గా మీరు ఆన్సర్ చేసినవన్నీ చదివి రేపు షోలో నేను మళ్ళీ మీ పేరుతో సహా చెప్తాను మీరు ఏమేం మెసేజెస్ చేశారని. ఎస్, మన మై డియర్ పిఎంసి టైం అయిపోయింది. దట్స్ ఇట్ ఫర్ టుడే. నెక్స్ట్ లైవ్ లో మళ్ళీ కలుద్దాం. టిల్ దెన్ టేక్ కేర్. దిస్ ఈస్ దీపా సైనింగ్ ఆఫ్.